सिया राम जय जय राम राम। హే గాయ్స్, దిస్ ఇస్ శిల్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓసకి వ్లాగ్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అందరికీ తెలిసిందే కదా, అయోధ్యలో రామ మందిర్ కట్టడానికి ఎన్నో ఇయర్స్ నుండి ట్రై చేస్తున్నారని. ఫైనల్గా ఈ 22nd రోజు అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టాపన జరుగుతుంది. ఇదైతే చాలామంది కల. మనం ఈ జనరేషన్లో ఉండి రామ మందిర్ని చూస్తున్నామంటే వీఆర్ సో లక్కీ అసలు. ఒక్కో ప్లేస్ నుండి ఒక్కొక్కటి అయోధ్యకి పంపిస్తున్నారు. లైక్ మన హైదరాబాద్ నుండి డోర్స్ పంపించారు. అండ్ తిరుపతి ప్రసాదం 1 lakh లడ్డు కూడా అయోధ్యకి పంపిస్తున్నారంట. ఇవన్నిటితో రామ మందిర్ ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది, మనందరికీ తెలిసిందే. నేనైతే ఇది చూడడానికి చాలా ఎగ్జైటింగ్ ఉంది. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, మేము బాలీకి వెళ్ళినప్పుడు బాలీలో మోస్ట్ ఫేమస్ అయిన ఉల్వాటు టెంపుల్లో తీసిన వీడియో ఇది. ఈ టెంపుల్ అయితే సీ సైడ్ ఉంటుంది, చూడడానికి విజువల్గా అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఫేమస్ ఏంటంటే మన రామాయణంని వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్లో చూపిస్తారు ఇక్కడ. అదైతే చాలా ఫేమస్. యాక్చువల్గా రామాయణం అనగానే మనకి ఇండియా అండ్ శ్రీలంక గుర్తొస్తుంది. బట్ బాలీలో కూడా ఇది ప్లే చేస్తున్నారంటే నేను షాక్ అయ్యాను. అంటే అక్కడ రామాయణం ఎలా తెలుసు వాళ్ళకి అని చెప్పి. సనాతన ధర్మం, హిందూయిజం ఓన్లీ మన ఇండియాలోనే ఉంది అనుకుంటాం కదా, బట్ ఇంకా చాలా కంట్రీస్లో హిందూయిజంని రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ మధ్య అయితే సనాతన ధర్మంకి చాలా పాపులారిటీ వచ్చింది అండ్ చాలామంది కూడా ఫాలో అవుతున్నారు. లైక్ జపాన్, ఇండోనేషియా అండ్ ఆఫ్రికా. ఇవన్నిటికన్నా నాకు షాకింగ్ అనిపించింది, యూఏఈ క్యాపిటల్ అయిన అబుదాబిలో కూడా మన హిందూయిజంని రిప్రజెంట్ చేస్తూ చాలా హ్యూజ్ అమౌంట్తో 27 acresలో ఒక హిందూ టెంపుల్ కన్స్ట్రక్షన్ చేశారు. అది కూడా ప్రారంభోత్సవానికి రెడీగా ఉంది. ఇలా మన సనాతన ధర్మం, హిందూయిజం అన్ని కంట్రీస్లో గ్రో అవుతుంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మనకి ఇది ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్గా. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ క్యాపిటల్ అయిన లాహోర్ సిటీని కూడా ఒకప్పుడు లవపూరి అని పిలిచేవాళ్ళంట. ఎందుకంటే రాముడి కుమారుడు లవుడు పరిపాలించేవాడంట, అందుకే దానికి లవపూరి అని పెట్టారని చాలా ఎవిడెన్స్లే దొరికాయి. ఇండోనేషియా కూడా ముస్లిం పాపులేటెడ్ కంట్రీ అయినా బట్ బాలీలో మాత్రం హిందూ కల్చర్ని అండ్ ఆర్కిటెక్చర్ని రిప్రజెంట్ చేస్తూ 1000 అబోవ్ టెంపుల్స్ ఉన్నాయంట. అందుకే బాలీని ఐలాండ్ ఆఫ్ గాడ్స్ అని కూడా అంటారు. మనం గంగా నదిని ఎంత పవిత్రంగా భావిస్తామో అందులో స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోతాయి అనేసి నమ్ముతాం కదా. బాలీలో కూడా సేమ్ హోలీ వాటర్ అని ఉంటుంది. అక్కడ వాళ్ళు కూడా అందులో స్నానం చేస్తే వాళ్ళ పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పి నమ్ముతారు. అండ్ అక్కడికి వచ్చిన చాలామంది ఫారినర్స్ కూడా ఇది ఫాలో అవుతున్నారు. అండ్ మనం టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ వేర్ ఎలా ఫాలో అవుతామో బాలీలో కూడా అలానే ఫాలో అవుతారు. సరంగ్ అని ఉంటుంది. మోస్ట్లీ అన్ని టెంపుల్స్ లోపలికి వెళ్ళే ముందే వాళ్ళు అది ప్రొవైడ్ చేస్తారు. అది లేకుండా మాత్రం లోపలికి అస్సలు అలో చేయరు. ఈ హోలీ వాటర్లో స్నానం చేయాలన్నా కూడా ఆ సరంగ్ వేసుకొనే చేయాలి. అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా, రామాయణంని కెచెక్ డ్యాన్స్తో చూపిస్తారు అని చెప్పి. ఇది వాళ్ళ ట్రెడిషనల్ డ్యాన్స్ అంట. 70 members కలిసి ఓన్లీ ఓకల్స్తో వితౌట్ ఇన్స్ట్రుమెంట్స్తో మనకి రామాయణంని వాళ్ళే నోటితో సౌండ్ చేసుకుంటూ అది చూపిస్తారు. ఈ కల్చర్ని 1930 నుండి ఫాలో అవుతున్నారంట అక్కడ వాళ్ళు. ఈ కెచెక్ డ్యాన్స్ షో అయితే రోజు ఉంటుందంట అక్కడ. రామాయణంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఖండం తీసుకొని వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తారంట. మేము వెళ్ళినప్పుడైతే సీత అపహరణ అవుతుండే. సీ సైడ్ ఈ కెచెక్ డ్యాన్స్ విజువల్ అయితే చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి ఎలా ఉందో.
నేను రామాయణంని చూడడం ఇదే ఫస్ట్ టైం లైవ్లో. ఎప్పుడు టీవీలో చూసేదాన్ని. ఇదైతే చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా బాలీకి వెళ్ళినప్పుడు కెచక్ డ్యాన్స్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్. జై శ్రీరామ్.